నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పురంధేశ్వరి గారి ఫిర్యాదు మేరకు ఏపీ సీఎస్ ఇంకా డీజీపీ పైన వేటు పడే అవకాశం ఉందా? ఆల్రెడీ కొంతమంది అధికారులను అయితే బదిలీలు చేశారు. మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీలో అయితే బదిలీల ప్రక్రియ అయితే మొదలైంది. కొంతమందిని బదిలీ చేశారు అధికారులని. అండ్ మొన్న చూసుకున్నట్టయితే అస్సాంకి మన రఘురామ్ రెడ్డి గారిని కూడా బదిలీ చేశారు. సో ఇదే క్రమంలో మరి ఈ సిఎస్ గారిని ఇంకా డీజీపీని బదిలీ చేసే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పురంధేశ్వరి రైళ్లు పరిగెత్తిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ 5 ఏళ్లలో మనం చూసాం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల ధ్వంసం, బ్యూరోక్రాస్ని నీకు ఏ విధంగా ఆయన బయాస్డ్గా మార్చేశారు. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ భజనలో వీళ్ళు ఎలా మునిగి తేలుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఇంకా 35 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లో ఇవాళ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకి కల్పించిందా? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు అధికార యంత్రాంగం మొత్తం. భయంతోనో లేకపోతే ప్రలోభాలతోనో మొత్తానికి మనం చూసాం ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సేవలో పునీతులవుతున్నారు. ఇప్పుడు మరి లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లేదు. తెలుగుదేశంకి, జనసేనకి, బీజేపీకి, కమ్యూనిస్టులకి, వైసీపీకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఏది మనం ప్రచారం చేసుకోవటంలో కానీ, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో కానీ నిన్న చూసాం ప్రచార రథాలను కూడా తగలబెడుతున్నారు. అవును సార్. ఏది ఎక్కడో మంచికల్లులో కృష్ణదేవరాయల ప్రచార రథంపై అటాక్ జరిగిందని, మరో చోట గుంటూరు జిల్లాలోనే ఎక్కడో ఇంకో చోట ఇంకో ప్రచార రథంపై పెమ్మసాని ప్రచార రథంపై దాడి చేశారని, తగలబెట్టారని, ఇలాంటి పరిస్థితుల్లో మరి భయోత్పాతం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో చూసాము ఎలా హింసాత్మక చర్యలకి పాల్పడింది, అధికారులు ఎలా కొమ్ముగాసింది. అధికారుల అండతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పేటరేగిపోవటం కళ్ళ ముందున్న దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం 9 మందిని తప్పించింది. మొన్న వారం రోజుల క్రితం 3 ఐఏఎస్లను తప్పించింది, 6 ఐపీఎస్లను తప్పించింది. అదేంటి? అది కేవలం ఒక శాంపుల్ మాత్రమే. అది తీసుకున్న తర్వాత అయినా వీళ్ళు దారిలోకి వచ్చారా అంటే లేదు. ఏం జరిగింది? పెన్షన్ల పంపిణీ మొన్న చూసాము ఎలా జరిగిందో. ఇచ్చిన ఆదేశాలేంటి, అమలైందేంటి? పెన్షన్ల పంపిణీ 9 లక్షల మంది ఎవరైతే రాలేరో, ఎవరైతే నడవలేరో, వృద్ధులో వాళ్ళ ఇళ్ల దగ్గరికే వెళ్ళి పంచమంటే వీళ్ళు ఏం చేశారు? నొలక మంచాలు వేసుకుని వెళ్ళి వాళ్ళని ఎక్కించుకుని వచ్చి ఎండల్లో తిప్పి, ఇక్కడ నిధులు లేక, బ్యాంకులో డబ్బులు లేక వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించి వడదెబ్బ కొట్టి 38-40 మంది చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇదే సిఎస్ ఆధ్వర్యంలో మళ్ళా ఎన్నికల లోపు ఇంకోసారి పింఛన్లు పంపిణీ జరుగుతుంది. ఎన్నిక ఎప్పుడు? 13వ తారీఖు. మళ్ళీ 1వ తారీఖు పింఛన్లు ఇవ్వాలి కదా. అప్పుడు మళ్ళీ ఇదే డ్రామానా? అప్పుడు నొలక మంచాలు తెస్తారా? అప్పుడు ఇంకెంతమందిని చంపుతారు? అంటే ఒక పింఛన్ల పంపిణీ ఆదేశాలే సక్రమంగా అమలు చేయలేనటువంటి జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపటి ఎన్నికలు ఎలా జరుగుతాయి? అధికార యంత్రాంగం అరే సిఎస్కి సహకరించట్లేదా? సిఎస్ జగన్మోహన్ రెడ్డికి డమ్మీగా మారారా? కేంద్ర ఎన్నికల సంఘం ఏదో ఒక 9 మందిని తప్పించినంత మాత్రానో, రఘురామరెడ్డిని అస్సాంకి మార్చినంత మాత్రానో ఇక్కడ నడిచేటట్టుగా లేదు. ఇప్పుడు మొత్తం అధికారుల్ని షఫ్లింగ్ చేయాలి. వీలైతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి ఎవరైతే పాయింట్అవుట్ చేసిందో ఒక 22 మంది ఐపీఎస్లు, వాళ్ళని వేరే రాష్ట్రాలకు పరిశీలకులుగా పంపేయాలి. మనం చూసాం 10th క్లాస్లో ఎగ్జామ్స్ నువ్వు రాసి ఉంటావు, షఫ్లింగ్. అవును సార్. కాపీ కొట్టే పిల్లల్ని ఏం చేస్తారు? ఇటు అటు అటు ఇటు మార్చేస్తుంటారు. ఇంటర్మీడియట్లో కూడా జంబ్లింగ్. ఇలా జంబ్లింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. ఎవరిని? ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని అన్నమాట. ఎందుకంటే మరి అట్లా కాపీ కొడుతున్నారు
ఎవరు ఐపీఎస్లు ఐఏఎస్లు అనమాట. వీళ్ళని వేరే రాష్ట్రాలకు వేయండి, వేరే రాష్ట్రాల వాళ్ళని ఇక్కడికి వేయండి. మొన్న చూసాం రఘురామరెడ్డిని ఎలా అయితే అస్సాం పరిశీలకుడిగా పంపారో అక్కడున్న వాళ్ళని ఇక్కడ పంపించేసేయండి. ఇప్పుడు పురంధేశ్వరి రాసిన లేఖ, ఆమె ఫిర్యాదు రాజకీయంగా చూడకూడదు. ఆమె ఏదో ఒక పార్టీ అధ్యక్షురాలుగానో ఇదేదో ఈ ఎలిగేషన్స్ ఇవి రాజకీయ ఆరోపణలు కాదు, ఇవి వాస్తవాలు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆమె చేసిన ఎలిగేషన్స్ ఏంటి? టెలిఫోన్ ట్యాపింగ్. అవును సార్, టెలిఫోన్ ట్యాపింగ్ తీవ్రంగా పాల్పడుతున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో, కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో, రిషాంత్ రెడ్డి పర్యవేక్షణలో అని ఆమె తీవ్రమైన ఎలిగేషన్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ప్రతిపక్షాల ఫోన్లన్నీ ట్యాప్ చేయడం. 4 ఏళ్ల క్రితమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రధానికే లేఖ రాశారు. హైకోర్టు జడ్జీలే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుందని ఆందోళన ప్రకటించారు. పిల్ కూడా దాని మీద దాఖలు చేసిన పరిస్థితుల్లో వాళ్ళు కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దుమారం నీకు తెలుసు. డిఎస్పీ ప్రణీత్ రావు దగ్గర నుంచి అదనపు ఎస్పీలు భుజంగరావు, నీకు టాస్క్ ఫోర్స్ హెడ్ రాధాకిషన్ రావు అందరూ జైళ్లకు వెళ్ళిన పరిస్థితుల్లో నీకు అసలు ప్రభాకర్ రావే రేపు వస్తే ఏం జరుగుద్దో తెలియదు. ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ మీద మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంది? ఎందుకు సీరియస్గా మరి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే రిషాంత్ రెడ్డి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అది వాస్తవమా కాదా? పురంధేశ్వరి చేసినటువంటి ఆరోపణలు నీకు తెలుసమన్న దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకి రిపోర్ట్ పంపమన్నారు. ఇవాళ మరి మీనా ఇచ్చే రిపోర్టు పైన వాళ్ళ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛాయుతంగా పారదర్శక ఎన్నికలకు దోహదపడేటట్టుగా మీనా ఇచ్చే రిపోర్ట్ ఆధారపడి ఉందన్నమాట. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్న నమ్మకం ఎవరికీ లేదన్నమాట. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో చేసిన దాని ప్రకారం ఇలా ఈరోజు ఇలా జరుగుతుందంటారా సార్? అంటే తన సామాజిక వర్గ అధికారులని తన పక్కన పెట్టుకోవడం, కొంతమంది నాయకులు అంటే అధికారులని వాళ్ళ రైట్ హ్యాండ్ లాగా మార్చుకొని ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారంటారు. ఒకే జిల్లాకు చెందిన వాళ్ళంతా కూడా ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి జవహర్ రెడ్డి వాళ్ళ సిఎస్, ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ డీజీపీ, ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి ధనుంజయ రెడ్డి ఇవాళ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ. అందరిది ఒకే సామాజిక వర్గం, సీఎం సామాజిక వర్గం అయినప్పుడు ఎందుకు ఇంతగా ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం డోలాయమానంగా ఉంటుంది? ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు వీళ్ళని పక్కన పెట్టట్లేదు? ఎందుకంటారు సార్? మరి దానిపైనే కదా ఇవాళ ప్రజల్లో కూడా అపోహలు, అనుమానాలు, సందేహాలు. కారణం ఇదే అన్నమాట. ఇప్పటికైనా ఇంకా 35 రోజుల సమయం ఉంది. సిఎస్ని డీజీపీని పక్కన పెడితే తప్ప ఇక్కడ స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా ఎన్నికలకు అవకాశం లేదు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నిష్పాక్షికంగా పనిచేస్తారన్న నమ్మకం కలగట్లేదు. 6 ఐపీఎస్లని మీరు మార్చారు, బదిలీ చేశారు. అంతటితో ఆగుతుందా? 22 మంది ఎస్పీల మీద ఆమె ఎలిగేషన్స్ చేశారంటే ఏ విధంగా వాళ్ళు అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు? సిద్ధార్థ కౌశల్ అంటే ఎవరు? అతనికి మిథున్ రెడ్డి మరి వీళ్ళు భారీ ఎత్తున డబ్బులు ఇచ్చినట్టుగా అవినాష్ రెడ్డి, దుబాయ్లో బినామీ ఖాతా అకౌంట్లో డబ్బులు పడ్డాయన్న ఆరోపణలు ఆమె చేసినప్పుడు అది వాస్తవమా కాదా? వీటిపైన ఎంక్వైరీ చేయాలా? మరి అలాంటి వ్యక్తిని మరి తప్పించాలా? ఇప్పుడు ఎలా బయాస్డ్గా ఆంధ్రప్రదేశ్లో బ్యూరోక్రాట్స్ మారారు అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం. తెలుగుదేశం పైన 70,000 మంది పైన కేసులు పెట్టారు. మాజీ మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు 250 మందిని జైళ్ళకు పంపారు. మాజీ సీఎంనే 53 రోజులు జైల్లో పెట్టారు. జనసేన మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్లోకి రావాలంటే రోడ్డుకు అడ్డంగా పడుకోవాలా? అతను చెప్తాడు, నేను పోలీసు ఫ్యామిలీ మాది, పోలీస్ కుటుంబానికి చెందిన వాడిని, నన్నే మీరు పోలీసులు ఈ విధంగా మీరు అడ్డుకుంటున్నారు అని ఆయన ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేసిన ఫలితం లేదు. అంటే నిష్పాక్షిక పోలీసింగ్ జరగాలి, ప్రజల్లో ధీమా రావాలా, ప్రజల్లో భరోసా రావాలి, నా ఓటు నేను స్వేచ్ఛగా వేసుకోగలను.
ఇప్పుడు వాలంటీర్ల పైన చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళని పోలింగ్ విధుల నుంచి తప్పించమన్నారు. వాళ్ళతో ఏం చేస్తున్నారు, రాజీనామాలు చేపిస్తున్నారు, వాళ్ళనే రేపొద్దున పోలింగ్ ఏజెంట్లుగా పెడుతున్నారు. పోలింగ్ ఏజెంట్లుగా పెట్టద్దు అని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తే బేఖాతరు చేస్తున్నారు. ఇంటింటికి పింఛన్లు 9 లక్షల మందికి పంచండి, వాళ్ళు రాలేరు ముసలాళ్ళంటే వాళ్ళని బలవంతంగా నులక మంచాల మీద వేసి తీసుకొచ్చి వాళ్ళని చనిపోయేటట్టు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే 35 రోజులు క్రిటికల్. ఏంటి ఇక్కడ ఒక చోట కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఒక నియోజకవర్గం అని కాదు, భారీ ఎత్తున డబ్బు డంప్ చేశారంటున్నారు. తొలి విడతే 3,500 కోట్లు అన్ని నియోజకవర్గాల్లో డంప్ చేసిన పరిస్థితుల్లో మద్యం షాపులందరికీ 10 లక్షలు ముందే కట్టేశారంట. లిక్కర్ ఎంత కావాలంటే అంత ఇవ్వమని ఏరులై పారిస్తున్నారు డబ్బు, మద్యం. అది చాలదన్నట్టుగా దాడులు, దౌర్జన్యాలు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్రెడీ అంటే కొంతమందికి 20 అంటే ఒక అధికారికి 20 నుంచి 25 లక్షలకి కార్యకర్తకే ఇచ్చారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా సార్? మరి ఇవాళ మనం మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ వాస్తవాలు. మరి ఇవాళ కనపడుతుంది కదా, ఒక నాయకుడికి 50 లక్షలు, కార్యకర్తకి 50,000. ఇది కూడా అడ్వాన్స్, ఫస్ట్ పేమెంట్ మాత్రమే. ఇంకా 35 రోజుల్లో ఇంకెంత అందుతాయో. ఒక్క సిద్ధం సభలకే ఒక్కొక్క సభకి 10 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి సభలకి ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే ఆందోళన ప్రకటిస్తున్నారు కదా. 1400 బస్సులు వేస్తున్నారు ఒక్కొక్క సభకి. పెద్ద ఎత్తున డబ్బు ఇవాళ ఆల్రెడీ ప్రతి చోటకి చేరిపోయింది. ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లలో తాయిలాలు ఉన్నాయి, వాచీలు, ఫ్లాస్కులు, కుక్కర్లు. అంటే వీళ్ళు పెట్టని ప్రలోభం లేదు. లోబర్చుకోవటం కోసం రేపటి ఓటును అంగడి సరుకుగా మార్చిన పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఒక్కొక్క అభ్యర్థికి ఇంత అని ఇచ్చారు. మీరు చెప్పినట్టు 3,500 కోట్లు అంటే ఇదంతా మళ్ళీ ప్రజాధనమే కదా. ఎందుకు దీని మీద అసలు కేంద్రం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది? ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్గా బీజేపీ వాళ్ళు ఇంకా కలిసే ఉన్నారా జగన్తోని అన్నది కూడా ప్రజలలో కొంత అపోహ అయితే ఉంది. మరి ఇందులో వాస్తవం లేదంటారా? మరి అంకుశం ఉపయోగిస్తే తప్ప ఈ మదమెక్కిన ఏనుగు దారిలోకి రాదు. ఇక్కడ నువ్వు గుండు సూదితో గుచ్చితే ఏనుగుకేం తెలుస్తుంది? ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు కూడా ఏదో గుండు సూదితో గుచ్చినట్టుగా ఉన్నాయి తప్ప దున్నపోత మీద వర్షం పడితే ఏమవుతుంది? తోకతో ఇట్టు అనుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం మరి ఈరోజు కళ్ళు తెరిచి కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించింది. మరి పురంధేశ్వరి లేకపోయినా ముఖేష్ కుమార్ మీనా ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుంది? దానిపైన మరి ఏ చర్యలు ఉంటాయి? వీటన్నిటిపైన రేపటి ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది, ఫలితం ఆధారపడి ఉంది. రాబోయే ప్రజా తీర్పు అది ప్రజల తీర్పు కావాలి, అది డబ్బు తీర్పు కాకూడదు, అది దాడుల భయంతో వచ్చిన తీర్పు కాకూడదు, అది ప్రలోభాల ఎర్రలో వచ్చిన తీర్పు కాకూడదు. నిజమైన ప్రజా తీర్పుకు ఆంధ్రప్రదేశ్లో దోహదపడేలాగా భారత ఎన్నికల సంఘం చర్యలు ఉండాలా, ప్రజల్లో భరోసా కల్పించాలా. నా ఓటు నేను నిర్భీతిగా వేసుకోగలను, నాకు నచ్చిన పార్టీకి అనేటటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఓటర్లకు కల్పించినప్పుడే ఆంధ్రప్రదేశ్లో నిజమైన ప్రజా తీర్పు